రాజంపేట టీడీపీలో తిరుగుబావుట ఎగరవేశారు స్థానిక టీడీపీ నేత చెంగల్ రాయుడు. రాజంపేట టికెట్ స్థానికేతరుడైన సుగవాసి సుబ్రహ్మణ్యంకు ఇవ్వటంలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేగాయి. రాజంపేట టీడీపీ నేత చెంగల్ రాయుడు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. టికెట్ తనకే ఇవ్వాలంటూ భారీ బల ప్రదర్శన చేపట్టారు. రాజంపేట పాత బస్టాండ్ నుంచి మన్నూరు ఎల్లమ్మ దేవస్థానం వరకు ర్యాలీగా వెళ్లారు. సుగవాసి వద్దు, బత్యాల ముద్దు అంటూ నినాదాలు చేశారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగరాజు అడిగి తెలుసుకుందాం. నాగరాజు, రాజంపేట టీడీపీలో తిరుగుబాటు మొదలైంది. మొత్తానికి టికెట్ల వ్యవహారం మొదలైనప్పటి నుంచి కూడా ఆ రాజంపేటలో టికెట్ నాకాన్ని అని చెప్పేసి కూడా టీడీపీ నేతల మీద పోటీ నెలకొనడంతో పాటు జనసేన నాయకులు కూడా ఇరువురు అభ్యర్థులు కూడా పోటీ పడ్డంతో ఇక్కడ పోటీ టికెట్ ఎవరికి అన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో గడిచిన 3 రోజుల కిందట కూడా రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాల్కొండరాయుడు కుమారుడిని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం కూడా రాజంపేట టికెట్ టీడీపీ టికెట్ ఇచ్చి కూడా పార్టీ అధిష్టానం అయితే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు కూడా ఈసారి కూడా టికెట్ కోసం తీవ్రతాలనే చివరి దాకా కూడా పోరాడారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆ టికెట్ నీకే ఖాయము, నువ్వు వెళ్ళి ప్రచారం కూడా చేసుకో అని చెప్పేసి కూడా తనకు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు నేను కూడా ప్రచారంలో కూడా తలమునకలై ఉండగా పార్టీ ఒక్కసారిగా కూడా తనకు షాక్ ఇచ్చింది. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేసిన నన్ను కాదని స్థానికేతరుడైన సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి ఇవ్వడం ఇంతవరకు సమంజసమని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన వర్గీయులు మాత్రం ఒకసారిగా కూడా పార్టీ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించి తిరుగుబాటుకైతే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సమయం ముందుకెళ్ళదు కాబట్టి టీడీపీ టికెట్ బత్యాల చెంగల్ రాయుడుకి ఇవ్వడమా లేకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయడమా అని చెప్పేసి కూడా ఆ కార్యకర్తల నుంచి అయితే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ తిరుగుబాటులో భాగంగానే ఈ రోజు బల ప్రదర్శన కూడా ఆయన రాయంపేట పట్టణంలో భారీ కార్యకర్తలతో కూడా చేపట్టడం కూడా కొంత ఆసక్తికరంగా అయితే మారింది. మొత్తానికి టీడీపీ అధిష్టానం ఇప్పటికైనా పునరాలోచించి టికెట్ బత్యాల చెంగల్ రాయుడికి ఇవ్వని పక్షంలో ఆయనను ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయని చెప్పేసి కూడా ఆ కార్యకర్తలు అయితే ఆయనపై ఒత్తిడి చేస్తున్నట్టుగా కూడా ఇప్పుడు వరకు సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఒక్కసారిగా కూడా రాజంపేటలో భారీ ఎత్తున కూడా బల ప్రదర్శన చేయడం కూడా రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తిని అయితే వేస్తుంది.